యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. జూలై 8వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము. దేవుడును సైన్యములకు అధిపతియునైన ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా, నేను మీ మధ్య సంచరింపబోచున్నాను గనుక రాజమార్గములన్నిటిలో అంగలార్పు వినబడును. ఆమోసు 5వ అధ్యాయం 16వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలును గూర్చి దేవుడు ఇశ్రాయేలును ఆశ్రయించిన యెడల మీరు బ్రతుకుతారని, బెతేలును ఆశ్రయింపకుడి అని, ఇలా దేవుడు ఆశ్రయింపక నాశనమే వారి జీవిత అంగలార్పు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇది మాత్రమే కాక, మీరు బ్రతుకునట్లు కీడు విడిచి మేలులను వెదకుడి. అలా చేసిన యెడల మీరనుకొనిన చొప్పున దేవుడిని సైన్యములకు అధిపతి అయిన యెహోవా మీకు తోడుగా ఉండును అని చెప్తున్నాడు. అవును క్రీస్తునందు ప్రియులారా, దేవుని రెండవ రాకడ కూడా ఇలాగే ఉంటుంది. మనము దేవుని పక్షముగా ఉన్న ఎడల మనకు మేలు కలుగును. అయితే మనము దేవుణ్ణి విడిచి ఈ లోక సంబంధమైన జీవితాలను జీవించి లోకపు పోకడలోనే మన బ్రతుకులు వెళ్ళబుచ్చిన ఎడల ఆ దినము అందరికీ అంగలార్పు దినమే. ఆ ఉగ్రత దినము నుండి తప్పించుకొనుటకు ప్రభువు మనలను ఈ దినాన ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే మారు మనసు పొందుము. ఆ క్రీస్తు రాకడలో ఆనందభరితులమైనట్టు ఆ గుంపులో మనము ఉండడానికి, ఎత్తబడేటటువంటి సమూహంలో మనం ఉండడానికి మనం ఈ రోజే సిద్ధపడదాం. దేవుడు మనందరినీ ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.